చూసుకున్నట్లయితే కనుక డ్రగ్స్ గుట్కా గంజాయికి నో చెప్పండి డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం స్టేషన్ గన్పూర్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో మాదక ద్రవ్యాల నివారణ సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం అనేది ఇక్కడ జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 అనే హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ భీమ్ శర్మ, సిఐజీ వేణు, ఎస్ఐ పిట్ట రాజేష్, డబ్ల్యూఎస్ మనీషా, పోలీస్ సిబ్బంది, ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారని చెప్పేసి మనం చూడొచ్చు. అదే విధంగా తర్వాత చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. రాపర్తి సోమయ్య ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయడంతో పాటు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే మంగళవారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండల కమిటీ ఆధ్వర్యంలో తిమ్మాపురం ప్రాథమిక పాఠశాల, హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ తిమ్మాపురం ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 60 నుంచి 70 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది వారి సంఖ్య గణనీయంగా 35కి తగ్గిందని చెప్పేసి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, ఎస్టీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కొరత మూతపడగా అక్కడ విద్యార్థులు ప్రస్తుతం తిమ్మపురం పాఠశాలకు వస్తున్నట్లు పేర్కొన్నారు. హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ పట్టణంలోని సంఖ్య తగ్గిందని, అక్కడ అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్లు అందలేదని, వాటిని తక్షణమే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలలు కుదింపు ఆలోచనను విరమించుకుని ప్రభుత్వ విద్యా సంస్థలు మౌలిక వసతుల సిబ్బంది నాణ్యమైన విద్యా ప్రమాణాలను పెంపొందించాలని సూచించారు. అంటే ఇక్కడ మనకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఉన్నట్టయితే కనుక ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించాలని చెప్పేసి ఇక్కడ వారు కోరుతున్నట్లు మనం చూడొచ్చు. తర్వాత వారు చూసుకుంటే ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజులను నియంత్రించాలి. పల్లె రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి స్వచ్ఛంద సంస్థల జిల్లా అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త పల్లె రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. తమిళనాడులోని ముఖ్యమంత్రి స్టాలిన్ బాధ్యత చేపట్టిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారని, అయితే తెలంగాణలోని ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ బాధ్యత నిర్వహిస్తున్నప్పటికీ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల విషయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. తర్వాత చూసుకున్నట్టయితే మేజర్ షాప్ వాటర్ డ్రైన్ పనులు పరిశీలించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ అని చెప్పేసి మనం చూడొచ్చు. తర్వాత గన్పూర్ స్టేషన్ రైతు వేదికలు విత్తన మేళ అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత ఎంజేఐ జయగిరి పాఠశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. అదే తర్వాత గోపాల్పూర్ లో ఊర చెరువుకి అభివృద్ధి పనులు వేగవంతం పూర్తి చేయాలని కలెక్టర్ చౌహద్ వాజ్పేయి తెలిపినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఆర్డీఎఫ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఇక్కడ నిర్వహించినట్టు మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ధర్మసాగర్ లో ఆర్థిక సాంకేతిక అక్షరాస్యత సదస్సుని కూడా ఇక్కడ నిర్వహించినట్టు మనం చూడొచ్చు. తర్వాత నాణ్యమైన విత్తనం అధిక దిగుబడికి పునాది అంటూ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రభుత్వం ఈ నెల 23 నుంచి 37 తేదీ వరకు ప్రతి మండలంలోనూ నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వహించినట్టు మనం చూడొచ్చు. తర్వాత మనం వార్తలు చూసుకున్నట్టయితే కనుక